నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి, సీఎం రేవంత్ నివాళులు. డిఫాల్ట్ ఉన్న రైస్ మిల్లర్ల పేర్లు బయట పెట్టగలరా? 100 కోట్లు బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న ఏలేటి. బెంగళూరు రేప్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం, పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా. మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి, సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి. ఫుడ్ కోసం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా కొన్ని రెస్టారెంట్లు తెల్లవారుజామున వరకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇలా బయట ఫుడ్ ఆర్డర్ చేసే చాలా మంది పెద్ద పెద్ద రెస్టారెంట్లకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 10 రూపాయలకు మించి ఖరీదు చేసిన నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడంలో పేరున్న రెస్టారెంట్లకే ప్రాధాన్యమిస్తారు. మరి రెస్టారెంట్లు, హోటళ్లు తమ కస్టమర్లకు నిజంగా కల్తీ లేని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయా లేదా అన్నది ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన పరిశోధనల్లో తేలింది. ఇది బ్యాచ్ నెంబరు అవన్నీ సేమ్ ఉన్నాయా? ఇది ఒకటే కాటన్ ఉన్నాయా? అయిపోయిందా? అవన్నీ అవునవును. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. కిచెన్, స్టోర్ రూమ్స్ ను తనిఖీ చేసి గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్న నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్న రెస్ట్ ఇన్ హోటల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తనిఖీలు చేయగా హోటల్స్ లో పట్టుబడ్డ నిల్వ చేసిన ఐటమ్స్ ను మురికి కాలువలో పడేశారు ఫుడ్ కంట్రోలర్. ఫుడ్ కోసం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా కొన్ని రెస్టారెంట్లు తెల్లవారుజామున వరకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇలా బయట ఫుడ్ ఆర్డర్ చేసి చాలా మంది పెద్ద పెద్ద రెస్టారెంట్లకే మొదట ప్రాధాన్యత ఇస్తారు.
10 రూపాయలకు మించి ఖరీదు చేసిన నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడంలో పేరున్న రెస్టారెంట్లకే ప్రాధాన్యమిస్తారు. మరి రెస్టారెంట్లు, హోటళ్లు తమ కస్టమర్లకు నిజంగానే కల్తీ లేని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయా లేదా అన్నది ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన పరిశోధనలో తేలింది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. కిచెన్, స్టోర్ రూమ్స్ ను తనిఖీ చేసి గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్న నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. అలాగే ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్న రెస్ట్ ఇన్ హోటళ్లలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తనిఖీలు చేయగా హోటల్స్ లో పట్టుబడ్డ నిల్వ చేసిన ఐటమ్స్ ను మురికి కాలువలో పడేశారు ఫుడ్ కంట్రోలర్. ఇక్కడ తీసుకొని రండి, బయట కూడా తీసుకుని బయట కూడా పట్టుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కిన్నెర గ్రాండ్ హోటల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అక్కపూరి క్రాస్ రోడ్ లో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్ లిఫ్ట్ అకస్మాత్తుగా 4వ ఫ్లోర్ నుంచి సెల్లార్ లోకి పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లో ఉన్న 8 మందికి గాయాలయ్యాయి. దీంతో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే లిఫ్ట్ పడిపోయి తమ ప్రాణాల మీదకు వచ్చిందంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని కిన్నెర గ్రాండ్ హోటల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అక్కపూరి క్రాస్ రోడ్ లో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్ లిఫ్ట్ అకస్మాత్తుగా 4వ ఫ్లోర్ నుంచి సెల్లార్ లోకి పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లో ఉన్న 8 మందికి గాయాలయ్యాయి. దీంతో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే లిఫ్ట్ పడిపోయి తమ ప్రాణాల మీదకు వచ్చిందంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజసంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజసంతో సీఎం చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన సీఎం తుది నమూనాలపై పలు సూచనలు చేశారు. పదేళ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు.
ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ముగుస్తుంది. దీంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ సభకు ఎన్నికల సంఘం అనుమతి కోరడంతో పాటు ఆ సభకు చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీని పిలవాలని ఇటీవల కేబినెట్ భేటీలో తీర్మానించారు. అయితే ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 2న రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలను ఆవిష్కరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెత్తందారులపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకున్నట్లు పేర్కొన్నాయి. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా చేర్చేందుకు పీసీసీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ హాజరుపై ఏఐసీసీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్న కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా పీసీసీ ఆహ్వానించింది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించడం ద్వారా ప్రజల్లోకి స్పష్టమైన సందేశం వెళ్లడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరు కావడం పీసీసీకి గౌరవంగా మారింది. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకొని సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకుంటారా, లేక ఆమెకు బదులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పంపిస్తారా అన్న ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతలో నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ బిల్లు ప్రధానంగా పార్లమెంట్లో పాస్ కావడానికి కీలక రోల్ పోషించినటువంటి సోనియా గాంధీని తెలంగాణకు ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యే విధంగా ఆమెకు ఆహ్వానం అందించాలి. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు వేదిక పైన ఆమెకు సన్మానించాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా రేవంత్ సర్కార్ తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణ బిల్లు పాస్ కావడానికి, పార్లమెంట్లో పాస్ కావడానికి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా సోనియా గాంధీని కూడా ఈ యొక్క
వేడుకలకు ఆహ్వానించాలనేటటువంటి భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం కేరళ వెళ్ళనున్నారు. కేరళలో ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బుక్ రిలీజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం రాత్రి నేరుగా కేరళ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు సీఎం ఢిల్లీ. ఇప్పటికే సోనియా గాంధీ షెడ్యూల్కి సంబంధించి కోరడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న తెలంగాణకు హాజరు కావాలి, ఆ వేడుకల్లో కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలనేటటువంటి ఇది కూడా ఫోన్లో సంప్రదించినప్పటికీ ఆయన నేరుగా వెళ్ళి ఆయనతో పాటు మంత్రులు ఉప ముఖ్యమంత్రి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం టూర్ కన్ఫర్మ్ అయింది. మరోవైపు ఈ యొక్క భేటీలో సోనియా గాంధీని ఆహ్వానించేటటువంటి కార్యక్రమంలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పంజాబ్ ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు, సమన్వయకర్తగా ఆయన కీలక రోల్ పోషిస్తూ ఉన్నారు. కొద్ది రోజులుగా అక్కడనే ఉండి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ కూడా పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన పంజాబ్ నుంచి నేరుగా ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత సోనియా గాంధీతో భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ పూర్తి స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను సోనియా గాంధీకి అందించనున్నారు ఇరువురు నేతలు. వీరితో పాటుగా మరో 2-3 నేతలు కూడా ఢిల్లీ వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా తెలంగాణ ఏర్పడిన అనంతరం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కీలకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ వేడుకలు కూడా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటికే వేడుకలకు సంబంధించి సిఎస్ శాంతకుమారి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ వివిఐపీలు అలాగే ఇతర పార్టీల కీలక నేతలు కావచ్చు తెలంగాణ బిల్లు పాస్ కావడానికి సహకరించినటువంటి అన్ని పార్టీల నేతలకు కూడా ఈ యొక్క ఆహ్వానం అందించేటటువంటి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కీలక నేతలు ఈ యొక్క వేడుకలకు హాజరవుతారు. కాబట్టి ఎటువంటి అటు పార్కింగ్ వ్యవస్థ కావచ్చు అలాగే భద్రతా ఏర్పాట్లు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. దీంతో పాటుగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటిసారిగా రాజముద్రను మార్పులు చేర్పులు చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగానే జై జై హే తెలంగాణ అందశ్రీ రచించినటువంటి జై జై హే తెలంగాణ గీతాన్ని కూడా రాష్ట్రీయ గీతంగా ప్రకటించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే వరుసగా నిన్న కీరవాణి అలాగే అందశ్రీతో దానికి సంబంధించి జై జై హే తెలంగాణ గేయానికి సంబంధించి నిడివి ఎక్కువగా ఉంది కాబట్టి 2 నిమిషాల 30 సెకండ్లు ఉండే విధంగా కూడా చూసుకోవాలంటూ కూడా సీఎం సూచనలు చేశారు. వీటితో పాటుగానే 3 వర్షన్లు కూడా సీఎం విన్నారు. అందులో ఒకటి ఫైనల్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగానే తెలంగాణ రాజముద్ర తెలంగాణ తల్లి విగ్రహ ప్రకటించడం కూడా అంటే రూపురేఖలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వేదిక పైన సోనియా గాంధీ ఉంటే బాగుంటుంది అని కూడా కాంగ్రెస్ సర్కారు ఆలోచన చేస్తూ ఉంది. ఆ వేడుకల్లోనే సోనియా గాంధీకి ఘన సన్మానం నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. దాంతోపాటుగానే సీఎం రేవంత్ ప్రసంగంలో కూడా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపేటటువంటి ప్రసంగం కూడా ఉండాలని ఇప్పటికే నిర్ణయించినట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొన్నారని గతంలో కాంగ్రెస్ నేతనే చెప్పారని అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డి లాగా అపాయింట్మెంట్ కాలేదని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎంగా చేసిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. 100 కోట్లు బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, మరి ఆ కాంట్రాక్టర్ ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు. కేవలం డబ్బులు వసూళ్లకు మాత్రమే పాల్పడుతున్నారు. డబ్బులు వసూలు చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా? లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా? వారిని బ్లాక్ లిస్ట్లో పెడతారా? లేకుంటే
మరి లిఫ్ట్ చేయనటువంటి ధాన్యం లిఫ్ట్ చేయనందుకు వారు ఈఎండీని ఏమన్నా ఫోర్ఫిట్ చేస్తారా, దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. సన్న బియ్యం టెండర్ని క్యాన్సిల్ చేశాం అని చెప్తా ఉన్నారు. మన కమిషనర్ గారు కూడా చెప్పారు 5,700 రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి. 5,700 రూపాయలకు టెండర్ ఇచ్చారు. అది ఈరోజు ఆ టెండర్ని క్యాన్సిల్ చేశామంటున్నారు. సంతోషం. అది కూడా మీరు ఇమీడియట్గా అఫీషియల్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మరి 68 రోజులైనా మీరు ఇచ్చినటువంటి లెటర్ డేటెడ్ ఏప్రిల్ 30th రోజు 68 రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా. దాని తర్వాత మరి 90 రోజులు అయిపోయింది కదా. 90 రోజులు అయిపోయిన తర్వాత వారు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి తక్కువ కాలంలో అవినీతిలో మునిగిపోయి అవకతవకలు చేస్తూ ప్రజాక్షేత్రంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 19 ప్రశ్నల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీసినాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయ్యుంటే, బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు అయ్యుంటే రాజకీయ విమర్శలకు వెళ్లకుండా సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, మంత్రుల పైన ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా, ఒక రైతు బిడ్డనని చెప్పుకునేటటువంటి జీవన్ రెడ్డి గారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంత అప్పుల్లోకి కూరుకుపోవడానికి కారణం కేంద్రం అని చెప్పేసి కేంద్రాన్ని నిందించడం జరిగింది. రాజకీయంగా అపరిపక్వతతో మాట్లాడడం అనేటటువంటిది నిజంగా నేను ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి కేంద్ర ప్రభుత్వం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఓట్ను వినియోగించుకున్నారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మన ఓటు అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన యొక్క ఓటుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. డెమోక్రసీని కాపాడండి. ఈ యొక్క ఏదైతే అరాచకము, అన్యాయము, అవినీతి, డబ్బు పంపిణీ చేస్తున్న దానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఓటుతోని ఏదైనా మార్పు చేయొచ్చు, ఓటుతోని అవినీతిని అరికట్టవచ్చు, ఓటుతోని అలసత్వాన్ని అరికట్టవచ్చు. కాంగ్రెస్ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఓటు హక్కును తాను బాధ్యతగా వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్లకు రిక్వెస్ట్ దట్ మీరు డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి. ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా 5% ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్. సో మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, డెఫినెట్లీ ఓట్ వేయండి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలెక్షన్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్. కామారెడ్డి జిల్లా కృష్ణాజీవాడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ పోషణ కోసం దాసరి నరసింహులు మస్కట్ ఒమన్ దేశానికి వెళ్లాడు. ఈ నెల 14న యాక్సిడెంట్లో మృతి చెందాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్థిక స్తోమత లేక భర్త మృతదేహం 12 రోజులుగా అక్కడే ఉంది. మృతదేహం స్వదేశానికి తీసుకురావడం ఖర్చుతో కూడిందని పని కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ఎవరైనా దాతలు తన భర్త మృతదేహం తీసుకురావడానికి సహాయం అందించాలని కోరారు. మా యొక్క ఎమ్మెల్యేని మరి మా యొక్క శవమును ఒమాన్లా మస్కట్లా చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పేరు దాసరి నరసింహులు మా బావగారు. మరి
మాకు జల్ది జర పంపించాలని మదన్ మోహన్ కూడా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి మా చెల్లెకు కానీ ఏదైనా సాయం అందియాలని మా ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.